వరల్డ్ క్రికెట్లో అత్యంత సంపన్న శక్తివంతమైన బోర్డుగా బీసీసీఐ డామినేషన్ నడిపిస్తోంది. ఆసియా క్రికెట్ దగ్గర నుంచి ఐసీసీ వరకు అంతా భారత బోర్డుదే ఆధిపత్యం. అందుకే మన బోర్డుతో పెట్టుకోవాలంటే టాప్ టీమ్స్ కూడా భయపడతాయి. కానీ దాయాది పాకిస్తాన్ మాత్రం గత కొన్నాళ్లుగా మనకు మోకాలు అడ్డు పెడుతూ వస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తూ ఇబ్బంది పెడుతోంది. అయితే బీసీసీఐతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాక్ బోర్డుకు తెలిసొచ్చింది. మన బోర్డు దగ్గర తోక జాడిస్తే ఇక అంతే సంగతులు అని క్లారిటీ రావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు దిగివచ్చింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. పాక్తో పాటుగా ఈ టోర్నీ మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి. సొంతగడ్డపై మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగాలని పాక్ భావించింది. అయితే భద్రతా కారణాల నేపథ్యంలో టీమిండియాను పాకిస్తాన్కు పంపే ప్రసక్తే లేదని బీసీసీఐతో పాటు భారత విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లింది. హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని కోరింది. ఐసీసీ ఈ విషయం పీసీబీకి చెప్తే ఇందుకు అది ససేమిరా అంది. ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టలేమని ఐసీసీకి భారత్ గట్టిగానే చెప్పింది. ఐసీసీ పెద్దలు పాక్తో ఇతర దేశాల బోర్డులతో వర్చువల్గా సమావేశమై కఠినంగా వ్యవహరించక తప్పలేదు. టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించేందుకు వీలుగా హైబ్రిడ్ మోడల్కు అంగీకరించకుంటే టోర్నీ మొత్తాన్ని పాక్ నుంచి తరలిస్తామని హెచ్చరించింది. దీంతో దిగివచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ ప్రపోజల్కు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక పీసీబీ 3 షరతులు విధించినట్లు తెలిసింది. భారత జట్టు గ్రూప్ స్టేజ్ తర్వాత ఒకవేళ క్వాలిఫై అయితే సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆడే మ్యాచ్ల్ని దుబాయ్లోనే నిర్వహించాలని ఫస్ట్ డిమాండ్. టీమిండియా కనుక గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తే అప్పుడు సెమీఫైనల్స్తో పాటు ఫైనల్ మ్యాచ్ల్ని లాహోర్లోనే నిర్వహించేందుకు పాకిస్తాన్కు పర్మిషన్ ఇవ్వాలనేది రెండో డిమాండ్. ఫ్యూచర్లో టీమిండియా నిర్వహించే ఐసీసీ ఈవెంట్స్ ఆడేందుకు పాకిస్తాన్ అక్కడికి వెళ్లకుండా తటస్థ వేదికల మీద మ్యాచ్లు నిర్వహించేందుకు ఒప్పుకోవడం అనేది మూడో షరతు అని సమాచారం.